అందరికీ హ్యాపీ శ్రీరామనవమి. ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోని కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. మేమైతే ఫస్ట్ పూజ గదిని రెడీ చేసుకున్నాము. ముందు పసుపు రాసుకొని దాని మీద ఒక చిన్న ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ జల్లి ఫొటోస్ అయితే పెట్టాము. ఇలా ఎందుకు పెడతారో నాకైతే తెలీదు. మా మమ్మీ ఎప్పుడు పూజ చేసినా ఫస్ట్ అలానే చేయమన్నారు. రీజన్ తెలిస్తే ఎవరైనా కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. మా వైట్ టైల్స్ కాబట్టి కింద పసుపు రాసి దాని మీద చాక్ పీస్తో వేసి కుంకుమ బొట్లు అయితే పెట్టేశాను. తర్వాత దాని మీద ఒక పేపర్ వేశాను. దేవుడి పటాలన్నీ తీసుకొని 1 by 1 అన్నీ అయితే క్లీన్ చేసి మళ్ళీ బొట్లు అయితే పెట్టాను. ఫెస్టివల్ ఏమో శ్రీరామనవమి. మా ఇంట్లో చూస్తే రాముడి వారి పటం లేదు. ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే రామభక్తుడైన హనుమంతుడి పటం మీదే శ్రీరామ అని రాసి పూజ చేసేద్దాం ఈసారికి అని ఫిక్స్ అయ్యి సో అలానే రాసి పూజ అయితే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. గంధంలో అగ్గిపుల్ల నుంచి శ్రీరామ అని రాసేసా, ఇంకో పక్క శ్రీరామ అని రాశాను. ఏదో ఒకటి మన ఉన్నంతలో ఏదో ఒకటి చేయాలి. ఖచ్చితంగా నెక్స్ట్ శ్రీరామనవమికి అయితే రాముల వారి పటం కొనాలి అని ఫిక్స్ అయిపోయాను. చూడండి ఎలా వచ్చిందో మీరే చెప్పాలి. ఆ తర్వాత 1 by 1 ప్రతి దానికి కూడా డెకరేట్ చేశాను. నేనైతే పూజ గది అంతా డెకరేట్ చేద్దామని అనుకున్నా. ఇవాళ మమ్మీ అయితే ప్రసాదాలు చేస్తున్నారు. సేమ్ యాస్టీస్ ప్రతి శ్రీరామనవమికి ఖచ్చితంగా ఉండేవి. వడపప్పు, పానకం. ఎందుకు చేస్తారు అని మీకు తెలిస్తే చెప్పండి, నేను వీడియో ఎండ్లో ఖచ్చితంగా చెప్తాను. అండ్ దీపాలు పెట్టేటప్పుడు అంట ఫస్ట్ ఒక ప్లేట్లో నీళ్ళు పోసుకొని అందులో పసుపు కుంకుమ వేసుకొని కలుపుకొని దానిలో దీపపు కుందులు పెట్టుకొని పూజ చేస్తే చాలా మంచిదంట. సంబంధించి 1 by 1 అయితే నేను అంతా రెడీ చేసేసుకుంటున్నాను. అయితే యాక్చువల్గా మా ఇంటి దగ్గర హనుమంతుడి గుడి దగ్గర పానకం పంచుతారు. మేము కూడా పంచుదాం అనుకున్నాం. మేమైతే ఈసారి అమ్మవారి టెంపుల్ దగ్గర పెట్టాము. నిన్న నైటే బెల్లం అంతా తురిమి పెట్టేశాను. పైన ఆంటీ వాళ్ళు నేను అడిగానని ఏర్పాటు అయితే చేశారు. ఈసారి అలా పూజ స్టార్ట్ చేసి నేను పూజ అయితే చేసేసాను. నెక్స్ట్ మమ్మీ ప్రసాదాలు తీసుకొచ్చి మిగతా పూజ మమ్మీ అయితే కంప్లీట్ చేశారు. పూజ అయిన వెంటనే పై ఇంటికి అయితే వెళ్ళాను. అదే మా ఆంటీ వాళ్ళ దగ్గరికి. స్టార్టింగ్ తులసికోట చూడండి అండ్ శ్రీరాముల వారి పటం పెట్టి విడిగా అంకుల్ పానకం వడపప్పు ప్రసాదాలు అన్నీ పెట్టి డెకరేట్ చేశారు బాగా. ఆ తర్వాత ఇది లోన డెకరేషన్. అంకుల్ చాలా డివోట్. ప్రతి పండుగ కూడా చాలా బాగా చేస్తారు. ముందు రోజే ఫ్లవర్స్ మామిడాకులు అయితే ఖచ్చితంగా ఇంటికైతే తీసుకొస్తారు. చెప్పా కదా పానకం పంచుతున్నామని, దానికోసమే ఆ బెల్లం ఆ బిందెడు పానకం అయితే చేసాము. స్టార్టింగ్లో భయపడ్డాం అంతా మిగిలిపోయిద్దేమో అని. తర్వాత అయితే మేమందరం కలిసి టెంపుల్కి అయితే వెళ్ళాము, అమ్మవారి టెంపుల్. తర్వాత పూజ అయితే పూర్తి చేసుకున్నాము. మేము వెళ్ళేటప్పుడు పానకము వడపప్పు అరటికాయ ముక్కలు కొబ్బరి ముక్కలు పులిహార అయితే తీసుకెళ్ళాము. ఫెస్టివల్ అయితే బాగా సమ్మర్లో వస్తుంది, అంటే బాగా ఎండలు ఉంటాయి ఆ టైంలో. అందుకని పానకం వడపప్పు ఇవన్నీ పంచుతారు. అవి తినడం వల్ల బాడీ హీట్ అనేది తగ్గిద్దంట, దానివల్ల పంచుతారని అయితే నాకు పై అంకుల్ అయితే చెప్పారు. పూజ తర్వాత ప్రసాదాలన్నీ పంచేసి ఇంటికి అయితే వెళ్ళిపోయాము. ఒకరికి ఏదన్నా పెట్టినప్పుడు వచ్చే హ్యాపీనెస్సే వేరే లెవెల్. తర్వాత కళ్యాణం అయితే చూడటానికి వెళ్ళాము. చాలా బాగా జరిపించారు కళ్యాణం అయితే. దాని తర్వాత భోజనాలు కూడా అక్కడే చేసి ఇంటికైతే వచ్చేసాము. చాలా హ్యాపీగా జరిగింది డే మొత్తం. కానీ ఒకటే బాధ, రేపటి నుంచి మిడ్ ఎగ్జామ్స్ ఎలా రాస్తానో ఏమో. థ్యాంక్ యూ. ఫాలో ఫర్ మోర్. ప్లీజ్ సబ్స్క్రైబ్.